నాకు అవమానపరుస్తుంది, ఇక్కడ భవిష్యత్తు లేదంటే వారు టీఆర్ఎస్కి వచ్చారు. కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా సలహాదారుడుగా పెద్ద దిక్కుగా ఉన్నాడు, విషయం మీకు తెలుసు. వారు రాజ్యసభ 2 సార్లు అయినరు, టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రాజ్యసభ చేసింది. వారి కూతుర్ని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మేయర్ని చేసింది. వాళ్ళ కొడుకు కూడా ఒక చైర్మన్ పదవి ఇచ్చింది. అంటే ముగ్గురు ఉంటే ముగ్గురికి పదవి ఇచ్చింది. మరి మీరెట్లా తీసుకుపోయినారు అని అడుగుతున్నాను. మీరు మాట్లాడిన మాట ఒకసారి అవలోకనం చేసుకోండి, నువ్వు చేస్తుంది ఏందో. అట్లనే కడియం శ్రీహరి గారు ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. వారి మీద స్వయంగా నాకు తెలిసి వారు టీడీపీ, వీరు కూడా టీడీపీ ఉన్నారు. అంటే వీరికి సంబంధాలు కలిగి ఉన్నా కూడా మానవ సంబంధాలు ఎట్లుంటాయి అనేది చెప్తున్నాను నేను. అంటే ఎంత కడుతోటి ఉంటారు, ఎట్లా దుర్మార్గంగా ఉంటారు అనడానికి కలిసి అయ్యో మరి కలిసి పనిచేసినాం, కడియం గారు సీనియర్ నాయకుడు, నేను టీడీపీలో ఉంటుంది, మరి దీన్ని ప్రస్తావించాలని లేనటువంటి సంకోచం కూడా లేదని ఏమని ప్రకటించిండు. అసలు కడియం శ్రీహరి గారు దళితుడే కాదు, దళితుడే కాదు. అసలు జనరల్గా ఈ పర్సనల్ విషయాలని గిన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తావించిన ఎంత దుర్మార్గం అండి ఇది. ఈజ్ ఇట్ ఫేర్? ఇదేనా నీ ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? ఇదేనా నీ గొప్పతనం? దీన్ని ఏమంటారు? వారిని దళితుడు కాదని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ మాటలన్నీ ఇప్పుడు వినిపిస్తా. అలాంటి వ్యక్తిని, అంటే డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తిని, ఇవాళ ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిని, ఇవాళ వాళ్ళ కూతురికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవి ఆల్రెడీ అలకేట్ చేసింది, టక్కన తీసుకొచ్చేవి. వారి ఎమ్మెల్సీ అట్నే ఉండే, పదవి మారకపోయా, పదవి ఉండనే ఉండే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా అవుతుంది. నేను 2 అడుగుతున్నాను ఈ సందర్భంగా. పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎట్లా సీట్ ఇచ్చినా ఒకటి, రెండవది అసలు దళితులే కాదన్నకు ఎట్లా సీట్ ఇచ్చినా 2. నిన్న నేను రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసినాను. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో ఏమని పెట్టినో చూసినా మీరు? పార్టీలు మారిన వాళ్ళు పదవికి రాజీనామా చేయకపోతే మేము పార్టీ నుంచి వెంటనే డిస్క్వాలిఫై చేస్తాం. అదొక అంశం పెట్టింది. పాపం ఆనాడు రాజీవ్ గాంధీ గారే గొప్పగా ఆలోచన చేసి ఈ అయారామైంది, గయారామైంది, ప్రజాస్వామ్యం ఏంది, ఒక పార్టీలో గెలిచిపోయింది, ఇంకో పార్టీలో పోవుడైంది, ఈ అవమానమైంది, ప్రజాస్వామ్యం గిన్ని సంవత్సరాలు కూడా గిట్లా అస్పష్టంగా ఉంటుందా, అసహించుకుంటున్న ప్రజలని చెప్పి పాపం రాజీవ్ గాంధీ గారే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా నేను ఆనాడు శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 10 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఎమ్మెల్సీగా ఆనాడు వారిని గెలిపిస్తే, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు అని గెలిపిస్తే మేము స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినాం, ఈ ప్రభుత్వం మీద కూడా అవిశ్వాసం పెట్టినాం, ఆక్రోశించినాం ఎట్లయితుందని చెప్పి. ఆనాడు ఆక్రోశించిన పార్టీలో ఉన్న నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశానికి గెలిచిండు, వచ్చిండు, మంత్రి అయ్యిండు. ఇవాళ అట్లనే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిండ్రు, గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీలో, ఇలా మంత్రి అయ్యిండు. నేను అడుగుతున్నా, మరి రాజీవ్ గాంధీ గారేమో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిండు, రాహుల్ గాంధీ గారేమో ఇంకొక అడుగు ముందుకేసి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని చెప్పి భావించి బాధ్యత మేనిఫెస్టోనే ఈ మాట పెడుతున్నాడు. యాంటీ డిఫెక్ట్ అసలు పార్టీలు మారిన వాళ్ళని సస్పెండ్ చేసి పడతామని చెప్పి పెడుతున్నారు. మరి మీరు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎట్లా ఎంపీ పదవి ఇస్తావు మీరు చెప్పు, ఎంపీ టికెట్ ఇస్తారు మీరు చెప్పండి. అంటే చెప్పేటివన్నీ నీతి సూత్రాలు, చేసే పనులు ఏంది మీరు చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. ఈటల రాజేంద్ర గారు ఏది పడితే మాట్లాడుతున్నాడు, ఈటల రాజేంద్ర అంటాడు ఏది పడితే ఎప్పుడు మాట్లాడు, ఆధారం లేకుండా, ధర్మం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడు, ఎవరు కించపడతాడు.
కానీ అబద్ధాలతో చలామణి అయి ఇంకా గొప్పవాడిగా నువ్వు చలామణి అయితే మాత్రం ఇది నడవదు. ఇవాళ నా మల్కాయికి వచ్చిండు, మల్కాయికి వచ్చి ఈ ఈటల రాజేంద్రకి ఏం సంబంధం గిడ ఏం సంబంధం ఉంటుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో పొత్తుల సర్దిగా తెలంగాణ బిడ్డగా ఆయన అంటారా నన్ను అంటారా? ముఖ్యమంత్రి అంటారా నన్ను అంటారా? మీరు చెప్పండి. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి